హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపికొచ్చి టీఎస్ 10థ్ క్లాస్ సంబంధించి మనకు ఎస్ఎస్‌సి యొక్క ఎగ్జామినేషన్ గాను టుడే వచ్చేసి మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్‌లో అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి మనకు 10థ్ ప్రశ్న పత్రాలు లీక్ అనేది మనకిచ్చారు. సో, అప్డేట్‌గా తెలుసుకుందాం మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ పెట్టుకోండి. సో, వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ ఉంటుంది. 10థ్ పేపర్ లీక్ అనేది మనకిచ్చారు. ఇక్కడ చూడండి. ప్రశ్నలు బయటికి జవాబులు లోపలికి అనేది మనకు క్యాప్షన్స్ కూడా ఇచ్చారు. 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ అలాగే మనకు ఆదిలాబాద్ జిల్లాలోని పుట్నూరులో కలకలం అనేది ఇచ్చారు. అలాగే మనకు సోషల్ మీడియాలోని ఆడియో అండ్ వీడియో వైరల్ పూర్తి వివరాలు తెప్పించుకున్న కలెక్టర్ అనేది మనకి ఇచ్చారు. సో, మనకి ఎక్కడైతే ప్రశ్న పత్రం అయితే లీక్ అయిందైతే చెప్తున్నారు. సో, దీనికి సంబంధించి మనకు ఒక ఆడియో కూడా వీడియో కూడా మనకైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి మనకు ఫుల్‌గా వాళ్ళైతే పరిశీలనలో అయితే ఉన్నారనమాట. సో, దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఆ యొక్క కన్వర్జేషన్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఈ యొక్క ప్రశ్న పత్రాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏంటి దీని మీద ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరుగుతుంది? సో, దీనికి సంబంధించి మనకు ఇంకా అప్డేట్ అయితే వస్తుందనమాట. సో, దీని మీద అయితే సమీక్ష అయితే నిర్వహిస్తున్నారనమాట. అసలు ఏ విధంగా జరిగింది? ఏమైందని? దీని మీద మనకు టుడే గాని, టుమారో గాని అప్డేట్ అయితే వస్తుంది. సో, మనకైతే చూడండి ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు ఇన్విజిలేటర్లను మచ్చిక చేసుకొని మాస్ కాపింగ్ వ్యవహారం నడిపిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. సో, దీని మీదైతే మనకు అతి త్వరలో అయితే అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఆల్రెడీ మాకు సో, ఇదే ఇక్కడ చూడండి మనకు అదే ఇచ్చారిక్కడ. 10వ తరగతి పరీక్షలో మాస్ కాపింగ్ జరుగుతుందనే ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. మనకు పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్న పత్రాలైతే తెల్ల కాగితం మీద రాసి బయటకు తీసుకొని రావడం, వాటిని ఉపాధ్యాయులతో జవాబులు రాయించి తిరిగి విద్యార్థులకు చేర్చడం అనేటువంటిది చేస్తున్నారు. సో, మనకు పార్ట్ బిలోని ప్రశ్నలకైతే ఉపాధ్యాయులే జవాబులైతే డిక్టేట్ చేస్తున్నారు. లాంటి సంఘటనలైతే జరుగుతున్నాయని ఆరోపణలైతే వస్తున్నాయి. సో, దీనికి సంబంధించి మనకు ఏ నిర్ణయం తీసుకుంటారనేది చెప్పలేదు. సో, ఇదన్నమాట వచ్చిన అప్డేట్. మనకైతే తెలంగాణలో అయితే 10థ్ పేపర్ లీక్ అనేది మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్‌లో అయితే అప్డేట్ వచ్చింది. సో, ఇదన్నమాట అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, రిజల్ట్స్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను. ఎవరైనా కొత్తగా వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ పెట్టుకోండి. సో, వీడియో మీ ఫ్రెండ్స్‌కో షేర్ చేయండి. వాళ్ళకి మెసేజ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.